హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఈరోజు దసరా స్టార్టింగ్ అనమాట. థర్స్డే ఈరోజు. సో రేపు శుక్రవారం. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి పూజ అది పూర్తి అయిపోయింది. 11 ఆ టైం అయింది. పూజ అయిపోయింది. ఈరోజు స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. సో అన్నీ అవుచుకొని పెట్టుకోవాలి కదా. ఇప్పుడైతే వంట చేయాలి. నో ఆనియన్ అనమాట. సో అది ఇప్పుడు పనులు. అండ్ దాంతో పాటు గ్రోసరీస్ తెచ్చుకోవాలి. అసలు లేవు, ఉన్నదంతా ఈరోజు కానిచ్చేసా. ఇప్పుడు గ్రోసరీస్ అన్ని తెచ్చుకోవాలన్నమాట. అండ్ దాని తర్వాత ఏదైనా ఒక మంచి సినిమా చూద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈవినింగ్ 6కి మళ్ళీ పూజ చేస్తాను. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times. అండ్ మార్నింగ్ టైం వచ్చేసి లలితా సహస్రనామాలు అండ్ మణిదీప వర్ణన, ఇవి 2 చదువుతున్నా. అండ్ ఈవినింగ్ కొంచెం మహిషాసుర మర్దిని స్తోత్రం నేర్చుకుందామని చూస్తున్నాను. చూద్దాం ఏం చేయాలనేది. ప్రస్తుతానికి కదా ఇప్పుడు 11 అయింది, టిఫిన్ అయింది. అండ్ ఇప్పుడు వంట చేయాలన్నమాట. నో ఆనియన్ కాబట్టి చూద్దాం ఎలా ట్రై చేద్దాము అనేది. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వంటలోకి వెళ్ళిపోదాము. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. అండ్ నా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఫస్ట్ డే కదా, కొంచెం అవుచుకునే ఎక్కువ ఉంటాయి కాబట్టి సో వ్లాగ్ అనేది పూర్తిగా తీయలేదు. సో ఇది ఫస్ట్ డే అండ్ సెకండ్ డే 2 కలిపి వస్తుంది అనమాట. ఈ రోజు పూజ అయితే ఫస్ట్ డే ఎలా అయితే జరిగింది. కుంకుమ పూజ చేసుకున్నా. ఆల్రెడీ నా దగ్గర అమ్మవారి విగ్రహం ఉంది కాబట్టి చిన్నది. సో దాంతో వినాయకుడినది పెట్టేసి పూజది కుంకుమ పూజ చేసుకున్నాం అనమాట. అండ్ ప్రీతి వచ్చేసి ఆ రోజు వెజిటబుల్స్ అన్ని కట్ చేస్తుంది. ఆ రోజు వెజిటబుల్స్ అన్ని తెచ్చుకున్నాము. ముందు రోజు వరకు మొత్తం క్లీనింగే సరిపోయింది అనమాట. సో అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత అక్కడ కర్టెన్ గానీ తలుపు గానీ వేయడానికి లేదు అని అనిపించింది. సో అందుకని అలా ప్రస్తుతానికి అలా అరేంజ్ చేసుకున్నాము. కర్టెన్ చూడాలి ఎక్కడైనా ఉన్నదేమో అని చెప్పేసి, పెద్దది కావాలి. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి గ్రాసరీస్ తెచ్చుకున్నాను. ఆ రోజుకు ఉన్న దాంతో కానిచ్చేసా అనమాట. అండ్ ఈవినింగ్ వెళ్ళి గ్రాసరీస్ అవి తెచ్చుకున్నాను. అంటే పూజకి అది ఎక్కువ కావాల్సి వస్తూ ఉంటది కదా. సో అందుకని. అండ్ ఈవినింగ్ పూజ వచ్చేటప్పటికి ఫ్రూట్స్ పెడతాము. మార్నింగ్ వచ్చేసేపటికి ఏదైనా ప్రసాదం చేసి పెడతాం అనమాట. అండ్ అంతా వ్లాగ్ లో చెప్పలేను కాబట్టి ఒక్కొక్క వ్లాగ్ లో ఒక్కొక్క రకంగా చెప్తాను. నెక్స్ట్ వ్లాగ్ లో మీకు నేను మార్నింగ్ టు ఈవినింగ్ ఏమేం చేస్తానని చెప్పేసి నెక్స్ట్ వ్లాగ్ లో వస్తుంది, చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రస్తుతానికి అయితే ఫస్ట్ డే ఈవినింగ్ అనమాట. ఏ రోజుది మేము టిఫిన్ ఆ రోజే రెడీ చేసి పెట్టుకోవాలి. సో అందుకని గోధుమట్లు ఏవో వేసినట్టున్నా. అండ్ దానికి కొంచెం పచ్చడి చేస్తాను. పచ్చడి కొంచెం ఎక్కువే చేశానులేండి. అది నెక్స్ట్ డే పిల్లలకి అయినా పనికి వస్తుందని చెప్పేసి మేమిద్దరం ఉంటే మాత్రము అవి మాత్రమే ఆ రోజుకి మాత్రమే చేసుకున్నాము. అండ్ పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి అస్తమాట ఏదైనా అవసరం అవుతుంది అని చెప్పేసి సో ఇలా అయితే చట్నీ రెడీ చేసి పెడుతున్నా. ప్రస్తుతానికి అయితే ముందు అనుకోలేదు నవరాత్రులు పూజలు పూర్తిగా చేద్దామని, కానీ దగ్గరికి వచ్చేటప్పటికి ఉత్సాహం పెరిగిపోయి సో ఇలా అయితే ట్రై చేస్తున్నా. అండ్ ఫస్ట్ డే అండ్ సెకండ్ డే 2 వ్లాగ్ కలిపి ఈ వీడియోలో వస్తుంది, చూడండి. సో ఇప్పుడు టిఫిన్ వేస్తున్నాను. సాయంత్రం పూజ పూర్తి అయిపోయింది. అండ్ దాని తర్వాత పిల్లలు ఆర్య సినిమా చూస్తున్నారు. 1, 2 కూడా కాదు, మేము చూసిన సినిమాలు అనమాట అప్పట్లో. ఇప్పుడు అవన్నీ పాత సినిమాలు అనిపిస్తాయి కానీ బాగుంటాయి, చాలా బాగుంటాయి. సో ఇప్పుడైతే గోధుమట్లు కొద్దిగా చట్నీ చేశాను. సో ఈ రోజు చట్నీ ఈ రోజే తినాలి కాబట్టి కొంచెం చేసా. ఏమైనా ఉంటే రేపు పొద్దున్న పిల్లలు వేసుకుంటారు. మేమైతే మామూలు మళ్ళీ ఫ్రెష్ గా చేసుకోవాలి. ఏ డే ఆ డేకే. అండ్ నెక్స్ట్ డే అంటే ఒక నిద్ర అయ్యింది మళ్ళీ తినమన్నమాట. పిండి అయినా చట్నీ అయినా ఏదైనా సరే. సో అదనమాట. ప్రస్తుతానికి అయితే మంచిగా మంచినీళ్ళు తాగేసి ఇదిగో మళ్ళీ పనిలోకి దిగాను. అండ్ కొద్దిగా ఐగిర్నందిని స్తోత్రం పూర్తిగా చదవడం నేర్చుకున్నాను. ఇంకో 2-3 days చదివితే పూర్తిగా వస్తుందని అనిపిస్తుంది అనమాట. ఈ రోజుకే ఇంకో 2 days ముందే వచ్చిందనమాట ప్రీతి. ఐ థింక్ October 1st వచ్చింది. అండ్ సెకండ్ మొత్తం క్లీనింగ్ అది మొత్తం పూర్తి అయిందనమాట. అండ్ థర్డ్ మనకి ఎలాగా స్టార్టింగ్ కదా దసరా, సో అలా జరుగుతుంది. ప్రస్తుతానికైతే నేను అట్లే వేస్తున్నాను. సో మార్నింగ్ ముందు రోజు అన్ని సర్దేసుకున్నాము. అండ్ మార్నింగే పూజ స్టార్ట్ చేశాము. అండ్ ఈవినింగ్ వచ్చేటప్పటికి మొత్తం అన్ని క్లీన్ చేసుకుంటాం అనమాట రేపటి కోసం అని చెప్పేసి. అందుకని త్వరగా టిఫిన్ చేసేస్తే మంచిగా మనము కిచెన్ కౌంటర్ టాప్ ఇవన్నీ కడిగేసుకోవచ్చు. అండ్ పూజ మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2 పూటలు చేస్తాము. అండ్ మార్నింగ్ ప్రసాదం చేస్తాం. ఈవినింగ్ వచ్చేటప్పటికి
ఏదైనా ఒక ఫ్రూట్ పెడతాం అనమాట. ఇక్కడైతే గోధుమ అట్లు వేస్తున్నా. అండ్ దాని తర్వాత మొత్తం అంతా కడుక్కుని అప్పుడు పడుకోవాలి. అండ్ నెక్స్ట్ డే మార్నింగే లేచి మళ్ళీ పూజ చేసుకోవాలి. నా పూజ కొంచెం లేట్గానే అవుతుంది. భవానీ మాలలు వేసుకుంటే మాత్రం తెల్లవారుజామునే, అంటే సూర్యుడు రాకముందే పూజ చేసుకోవాలంట. సో ఆ వేలో లేం కాబట్టి నాకు కొంచెం లేట్గానే అవుతూ ఉంటుంది. సో ఇక్కడైతే మంచిగా అట్లు వేసుకుని తింటున్నాం. సో ఇది డే 2 ఆఫ్ దసరాలో సెకండ్ డే అనమాట. ఫస్ట్ డే నాకు మొత్తం అన్ని చూపించడానికి అవ్వదు, ఒకే రోజులో అస్సలు అవ్వదు కాబట్టి. సో డే 2లో మార్నింగే నేను ఏం చేస్తున్నానంటే మంచిగా స్టవ్ ఉంటుంది కదా, మొత్తం రాయను, కొద్దిగా మధ్యలో కొంచెం పసుపు రాసేసి కొంచెం బొట్లు పెట్టేసుకుని అప్పుడు స్టవ్ వెలిగిస్తాను అనమాట. ఈలోగా కొన్ని పనులు ఉంటాయి కదా, తుడుచుకోవడము అవన్నీ అయిపోయిన తర్వాత మంచిగా స్నానం చేసి వచ్చి అప్పుడు ప్రసాదం వండుతాను. అండ్ దాని తర్వాత పూజకి రెడీ చేసుకుంటా అనమాట. నేను రెడీ అయ్యి పూజకి కూడా రెడీ చేసుకుంటూ ఉంటా. ఓ పక్కన ఈ పని అవుతుంది అండ్ ఇంకో పక్కన మనం ప్రసాదం తయారు చేయడం అవుతుంది. తర్వాత మన క్లీనింగ్ అవుతుంది, నేను రెడీ అవ్వడం, మొత్తం అన్నీ ఒకసారి అవుతుంది. 1 or 2 hours మధ్యలో ఈ పని అంతా అయిపోవాలన్నమాట. ఆ రోజు నేను సెకండ్ డే చక్కెర పొంగల్ చేశాను. ఫస్ట్ డే వచ్చేసి కేసర్ ఉంటుంది కదా, సో అది ట్రై చేశాను అనమాట. సో మంచిగా నేను ప్రసాదానికి అన్నీ అవచ్చుకుని పక్కన పెట్టేసుకుని సో ఇక్కడ దేవుడి గది క్లీనింగ్ చేసుకుంటున్నా. మ్యాక్సిమం రవ్వ కేసరి చేయడం అందరికీ తెలుసు. అండ్ చక్కెర పొంగల్ వచ్చేసి కొంచెం పెసరపప్పు అండ్ రైస్ ఇవి రెండు కుక్కర్లో ఒక 3 to 4 విజిల్స్ పెట్టేసిన తర్వాత దాంట్లో పంచదార వేసేసి మీకు కావాలంటే కొంచెం నెయ్యి అలాగే జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ఇవన్నీ నేతిలో వేపేసిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది. అండ్ కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట. యాలక్కాయలు కూడా వేస్తే ఇంకా బెటర్. సో అదనమాట మా 2 days వ్లాగ్. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో నేను పూజ ఎలా చేస్తాను ఏంటి అనేది కొంతమంది అడిగారనమాట. సో దానికి కొన్ని రీజన్స్ అన్ని నెక్స్ట్ వ్లాగ్లో రాబోతుంది. ఒకవేళ మీరు ఇంకా చూడకపోతే నెక్స్ట్ వ్లాగ్ రేపు కానీ ఎల్లుండి కానీ వస్తుంది అనమాట. ఆల్రెడీ ఇది వచ్చే వారం అయి ఉంటే కనుక డెఫినెట్లీ ఆ వ్లాగ్ కూడా చూడండి. సో ఇది మాది మార్నింగ్ పూజ. సో ఇలా అయితే చేసుకున్నాము. సో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్ గైస్. అండ్ మీరు కూడా దసరా చేసుకుంటున్నారా? పూజలు అవిని చేసుకుంటే కింద కామెంట్ చేయండి. ఓకేనా?